హలో ఫ్రెండ్స్, నేను ప్రస్తుతము అమెరికాలోని నెబ్రాస్కా స్టేట్లో ఒమాహా టౌన్లో మా కూతురు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చి దాదాపుగా 3 నెలలు అయింది. ఇక్కడ నా అబ్జర్వేషన్ ప్రకారంగా మనుషులు చాలా ఫ్రెండ్లీగా, చాలా జెన్యూన్గా, చాలా నైస్గా, అంటే మనకు అంటే ఇది అరే ఇట్లా ఏంటి ఇట్లా చేస్తున్నారు అనే విధంగా మాత్రం గ్యారెంటీగా లేరనే నాకు అనిపిస్తుంది. కోర్స్ అన్ని ప్లేస్లలో అలా ఉన్నారా, అందరూ అట్లా ఉంటారని కాదు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే నా ఉద్దేశంలో చాలా దే ఆర్ వెరీ ఫెయిర్. వీళ్ళంతాను చాలా నేచర్ ఫ్రెండ్లీ. ఎక్కడ కూడా నేచర్కు ఏమాత్రం హామ్ చేయకుండా ఇల్లు కట్టుకోవడమే కానీ, లేదంటే ఏ విధమైన హామ్ కానీ నేచర్కి చేయరు. పర్టికులర్ చెట్లు అయితే చాలా విపరీతంగా పెంచేస్తారు. ప్రతి ఇంటికి ఒక చెట్టు అనేది ఇక్కడ కామన్ ఫీచర్. ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి, ఒకటి మాత్రం గ్యారంటీ అనేది కండిషన్స్. ఈ విధంగా కొన్ని చాలా మంచి పద్ధతులు అయితే వాడుతున్నారు. ఇంకా వాళ్ళ ఈ సిస్టమ్స్ కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, డెఫినెట్గా మీరు అప్రిషియేట్ చేస్తారు. ఓకే, చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ప్రతి ఇంటికి తప్పకుండా లాన్ మెయింటైన్ చేస్తారు. అంటే ఇల్లు సైజు కూడా పెద్దగానే ఉంటుంది అనుకోండి. అట్ ది సేమ్ టైం లాన్ కూడాను మస్ట్గా మెయింటైన్ చేయాలి. దట్టు ఇది వీక్లీ వన్స్ ట్రిమ్మింగ్ కూడా చేయాలి. లాన్ మూవర్స్ అని చెప్పి ఉంటాయి, కటింగ్ మిషన్స్, గ్రాస్ కటింగ్ మిషన్స్, వాటిని మెయింటైన్ చేయాలి. అట్లాగే ఇక్కడ చూడండి, ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉంటుంది గ్యారంటీగా. ఇక్కడ ఒక చెట్టు, పక్క ఇంటికి ఒక చెట్టు, అక్కడ ఇంకో ఇంటికి ఒక చెట్టు. ఇక్కడ ఎట్లంటే ప్రతి ఇంటికి తప్పకుండా ఒక చెట్టును పెంచాలి అనేది ఒక కండిషన్ అన్నట్టు వీళ్ళది. ఆ కండిషన్ అందరూ పాటిస్తారు కాబట్టి, అంటే ఇంటికి ఒక చెట్టు ఉన్నప్పుడు న్యాచురల్ కమ్యూనిటీలో ఒక 200 హౌసెస్ ఉంటే 200 చెట్లు ఉందంటే గ్యారంటీగా. కాబట్టి అది డెఫినెట్గా ఇది ఎకో సిస్టమ్ మంచిగా మెయింటైన్ చేస్తుంది. అన్నిటికీ మంచిది, మంచి ఆక్సిజన్ వస్తుంది, జెన్యూన్ వెదర్ ఉంటుంది, హ్యాపీ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫుట్పాత్ ఈజ్ ఏ మస్ట్. అంటే ఇక్కడ తప్పకుండా రోడ్డు ఎంత ఉన్నా సరే ఫుట్పాత్ తప్పకుండా ఉంటుంది. ఇది వాకింగ్ స్పేస్. ఇక్కడ ఇంతే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఎక్కడైనా సరే. ఇది కూడా డెఫినెట్గా ప్లస్ పాయింట్. ఇక్కడ చాలామంది వాకర్స్ ఉంటారు. మార్నింగ్ ఈవినింగ్ చాలామంది చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి డెఫినెట్గా వాకింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇది చాలా డీసెంట్గా మెయింటైన్ చేస్తారు. ఇల్లు సంబంధించిన గార్డెన్ లాన్ మెయింటైన్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఈ వాకింగ్ స్పేస్, పెడెస్ట్రియన్ వే, తర్వాత ఈ రోడ్ సైడ్, అది పెద్ద రోడ్ సైడ్, ఆ రోడ్కు దీని మధ్యలో ఉండే లాన్ కూడా ఆ ఇంటి ఓనరే మెయింటైన్ చేయాలి అన్నట్టు. యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ ల్యాండే, అది గవర్నమెంట్ సంబంధించిన లానే, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. కానీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మాత్రం ఈ ఇంటి ఓనర్కే ఉంటుందట. సో ఇది కూడా మంచి కండిషన్ పెట్టారు. ఇది కూడా పెద్ద ప్లేస్ అన్నట్టు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇల్లు ఎట్లా కడుతున్నారో. అంటే ఇవన్నీ కూడాను యాక్చువల్గా స్లోప్ ఉంది ఈ ఏరియాలో. మనం ఏం చేస్తాం జనరల్గా, ఇల్లు ఎత్తు పెట్టుకుంటూ, అంటే జనరల్గా రోడ్డుకి చాలా ఎత్తుగా కట్టుకుంటాం. పక్క ఇంటితో కంపేర్ చేసుకొని కొంచెం దానికంటే ఎత్తు ఉండాలని చూస్తాం. కానీ ఇక్కడ అలాగా ఏం లేదు. స్లోప్ ఉంటే ఏరియా, ఇల్లు కూడా స్లోపే వస్తాయి. అంటే ఒకటి ఎత్తులో ఉంటుంది, ఒకటి తక్కువలో ఉంటుంది, ఇంకోటి తక్కువలో ఉంటుంది. ఆ విధంగా నెమ్మది, అంటే రోడ్డు ఎంత ఉంటే అంతే. రోడ్డు నుంచి ఒక 3 feet 4 feet పైకి ఉంటాయి. కానీ మొత్తం ఈక్వల్ కట్టుకుని పక్క ఇంటితో కంపేర్ చేసుకుని కానీ ఈక్వల్గా ఇంటికి ఈక్వల్ ఉండాలని అనుకోరు. ఇది కూడా మంచి ఎకో సిస్టమ్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అవ్వే ఛాన్స్ లేదు. ఎట్లా ఉంటే అట్లా వెళ్ళిపోతుంది న్యాచురల్గా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, దీనిలో జనరల్గా చెత్త అది ఇది చాలా ఉంటాయి కదా. ఆ స్క్రాప్ అంతా కూడాను బయట ఎడపడితట్టు పడేసి, దాని రోడ్డును కానీ దాన్ని కొంచెం అపియరెన్స్ అంతా డర్టీ చేయకుండా వీళ్ళు ఎప్పటికప్పుడు ఒక డబ్బులు వేసేటట్టుగా ఇక్కడ డస్ట్బిన్ ఒకటి పెట్టుకుంటారు. ఇల్లు స్టార్ట్ అవుతుందంటే అక్కడ డస్ట్బిన్ గ్యారంటీగా ఉంటున్నట్టు. అది అయిపోగానే మళ్ళీ లిఫ్ట్ చేసుకుని పోతారు వీళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు కానీ, వీళ్ళు బిల్డర్స్ కానీ. కానీ ఎక్కడ మీకు చెత్త అనేది మీకు కనిపించదు. అఫ్కోర్స్ ఇల్లంతా పూర్తిగా కింద స్ట్రక్చర్ అయిపోయిన దాకా పైన అంతా వుడ్తోనే కాబట్టి వుడ్ పీసెసే ఉంటాయి అనుకోండి.
కానీ ముళ్ళలు లాంటివి కానీ, ప్లాస్టిక్ లాంటివి కానీ, వుడ్ లాంటివి ఏ మొక్కలు కూడా బయట కనిపించవు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ యూఎస్తోనే వచ్చి దాదాపు 3 months దాటింది. ఇక్కడ ఓపెన్ మోరీ అంటూ ఏం లేదు. అంటే కొంచెం స్లోప్ ఎక్కువ ఉన్న చోట ఇట్లా కడతారు రోడ్డుకు. ఈ విధంగా అంటే ఫుట్పాత్కు ఈ రోడ్డుకు మధ్యలో, అంటే ఆ రోడ్ నుంచి లోపలికి జారిపెట్టేట్టుగా వాటర్, ఎంత వాటర్ వచ్చినా సరే ఇటు అటు. ఇది ఆల్మోస్ట్ ప్రతి స్లోప్లో ఇది ఉంటున్నట్టు. చూడు ఇక్కడ ఉంది, అట్లాగే ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇక్కడ ఇటు వచ్చేసి 2 వైపులా ఉంటుంది. సో గ్యారంటీగా నీళ్ళు ఎక్కడెక్కడ డైరెక్ట్ డ్రైనేజీలో పోయేటట్టే ఉంటుంది తప్పితే అది ఎక్కడ స్టాగ్నెట్ అయిపోయి లెవెల్ పెరిగే ఛాన్స్ అయితే నాకు అనిపించట్లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది 60 feet వైడ్ రోడ్ అన్నట్టు. అది సిటీ లోపలికి పోతుంది. కానీ దానికి పక్కనే ఇల్లు ఇంకా పూర్తి అవ్వాల, కానీ లోపల సైడ్ మాత్రం పూర్తిగా ఇల్లు అయిపోయినాయి. అంటే వీళ్ళు ఏంటంటే రోడ్ సైడు ఉండాలని కోరుకోవట్లేదు. ఇక్కడ చాలామంది సిటిజన్స్ రెసిడెన్షియల్ ఏరియా అంటే రెసిడెన్షియల్ ఏరియా లాగానే ఉండాలి, పూర్తిగా లివింగ్ పర్పస్ అని సపరేట్లో ఉండాలని చెప్పి, అంటే రోడ్ సైడ్ ఉండాలి అని కమర్షియల్ చేసుకోవచ్చు అని చెప్పు. అట్లాంటి ఆలోచనలు అయితే నాకు అట్లా ఉన్నట్టు అనిపించట్లేదు. సిటీకి వెళ్ళాలి అని షాపింగ్ చేయాలి అంటే డెఫినెట్గా చాలా దూరంగా సపరేట్ షాప్స్ ఉంటాయి, మార్ట్స్ ఉంటాయి, డౌన్ టౌన్ అని చెప్పి ఉంటాయి. అక్కడికి వెళ్ళాల్సింది తప్పితే ఈ రొటీన్గా పక్కపక్కనే ఉండాలని అనుకోరు వీళ్ళు. ఒకవేళ బై ఛాన్స్ సిటీ డెవలప్ అయ్యి ఇక్కడ దాకా వచ్చి అర్బనైజ్ అయిపోయింది అనుకోండి, కొంచెం రష్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అగైన్ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇల్లు అమ్మేసుకొని మళ్ళీ అవుట్స్కట్స్ దాకా వెళ్ళిపోతారట. అంటే జెన్యూన్ వాతావరణంలో ఫ్రెష్ వాతావరణం ఉండాలని అనుకుంటుంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది ఇల్లు కడుతున్నారు అంటే అనుకుంటున్నారు. స్టార్ట్ అయిందంటే వెంటనే ఇక్కడ ఒక బయో టాయిలెట్ వస్తుంది అన్నట్టు. ఇంటి పక్కనే అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయగానే ఒకటి ట్రాష్ బాక్స్ వస్తుంది, ఒకటి బయో టాయిలెట్. అంటే వర్కర్స్కి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి పెట్టేస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, రోడ్డు ఎంత ఉన్నా 30, 40, 60, 100 feet ఉన్నా సరే రోడ్ పక్కన మాత్రము ఆ ఎడ్జ్ అట్లా సడన్గా వదిలిపెట్టరు. ఇక్కడ స్లోప్గా చూడండి, ఇక్కడి నుంచి అంటే మీకు ఎట్లా కనిపిస్తుంది, స్లోప్ అన్నట్టు. అంటే ఆల్మోస్ట్ రోడ్ నుంచి ఒక 6 to 8 to 10 inches కూడా ఉండొచ్చు. ఆ లెవెల్ దాకా ఇట్లా పైకి బౌల్ లాగా ఉంటుంది అన్నట్టు. మాజీ పంట బౌల్ లాగా పోసినట్టు ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాటరు రోడ్ నుంచి బయటకు రావు, ఇళ్ళలో కానీ ప్లాట్లో కానీ లాన్లో కానీ వచ్చే అవకాశమే లేదు. ఇది కూడా నాకు బాగా అనిపించింది.